రామాయణంలో రామ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ అయింది. దాని మీద కొంతమంది చాలామంది ట్రాల్స్ అయితే చేస్తున్నారు, చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నారు, చాలామంది ఓం రౌతుని తిడుతున్నారు, చాలామంది వారణాసి మూవీతో కంపేర్ చేస్తున్నారు, రాజమౌళి వారణాసితో. అందులో ఇది ఒక వీడియో జస్ట్ అలా సింపుల్గా పైన స్టార్ ప్లస్ అని పెట్టినాడు అంతే, సీరియల్ లాగా ఉందని చెప్పి. ఇది టైటిల్ కూడా సీరియల్దే. నాకైతే పర్సనల్గా కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఈ మాన్స్టర్స్ ఇవి కొంచెం ఏదో మనం ఇంగ్లీష్ ఫారిన్ సినిమాల్లో చూసినట్టు ఉన్నాయి. మన లోకల్ రాక్షసుల్లాగా అయితే అనిపించట్లే, లోకల్ మాన్స్టర్స్ లాగా. అంటే లోకల్ అంటే అదే మన గ్రంథాల ప్రకారం. నెక్స్ట్ ఇది ఒకటి ఆదిపురుష్తో కంపేర్ చేస్తున్నాడు. 400 crore ఆదిపురుష్ వర్సెస్ 4000 crore. ఈ ఆదిపురుష్కి నిజంగా 400 crore అంటే పెద్ద బొక్క. ఈ రామాయణం కూడా కొంచెం కొన్ని షార్ట్ అయితే బాగానే ఉన్నాయి. నాకైతే ఈ లుక్ బాగాలేదు, మళ్ళీ ఈ వార్లో లుక్ మీసం లేకుండా. అందులో రావణాసురుడు అసలు మరీ దారుణం, మొత్తం గబ్బులు పెట్టినారు. ఆదిపురుష్లో మాత్రం ఈ ఫ్రేమ్స్ బాగున్నాయి. ఈ రావణాసుడి ఫ్రేమ్ బాగుంది, ఇది రాముడిది. ఇది ఏఐ అంటున్నారు, మరి ఏమో మరి. ఇది మాత్రం షార్ట్ క్రేజీ షార్ట్ బాగుంది. ఇలా ఇది కొంచెం మన RRRలో రామ్ చరణ్ది ఉంటుంది కదా, వెనకల్లా లైట్ వచ్చి అలాగా అదే స్టైల్ని కొంచెం అప్గ్రేడ్ చేసి కొండ మీద పెట్టినట్టుంది మరి. నమస్తే అండి అంట వీడోడో కెమెరాకి నమస్తే పెడుతున్నాడు. అంటే వెనకాల సాయి పల్లవి అంటే సీత లక్ష్మణుడు ఉంటారు కదా, వాళ్ళకి పెడుతున్నారు అని కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. అయ్యిండొచ్చు మేబీ. నెక్స్ట్ ఇది ఒకటి షార్ట్, ఇది పైన రామాయణంలోది, నైట్ టైం అంత ప్రజలంతా వచ్చేది. ఇది బాహుబలిలోది, రాజ్యము బయట వెళ్ళిపోయేటప్పుడు సేమ్ ఇంకా అదే, అప్పుడు బయట రాజ్యం నుంచి వెళ్ళేస్తారు కదా ఆ సీన్ ఇది. అది కూడా అప్పుడు రాముడు రాజ్యం నుంచి వెళ్ళిపోయే సీను. 2 సీన్స్ ఇంకా సిమిలర్ ఉన్నాయి. ఇంకా రాజమౌళి కూడా ఇంకా మ్యాక్సిమం మహాభారతం ఇలాంటి ఎపిక్స్ నుంచే తీసుకుంటాడు, రామాయణం నుంచి ఎపిక్స్ నుంచి తీసుకొని తీస్తాడు మ్యాక్సిమం సినిమాలు. కాబట్టి సిమిలర్ ఉండొచ్చు. ఎవరెన్ని రామాయణాలు తీసినా మా ప్రభాస్ అన్న ఆరాని మ్యాచ్ చేయలేరు. అసలు ప్రభాస్ని పెట్టుకొని నెక్స్ట్ లెవెల్లో ఉగ్ర రాముడు అంటారు కదా, ఆ స్టైల్లో తీయాలి మూవీని ప్రభాస్ని పెట్టుకొని. వాడు అసలు ఆదిపురుష్ తీసినాడు. అరే ఓం రోజుగా నీకు మా కంపెనీ నుంచి హేటర్స్ దాకా అన్ని ఏరియాస్ నుంచి దెంగులు తప్పవు, పగ. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం మామూలు పగ కాదు ఓం రౌత్ అంటే. బాలీవుడ్ డ్రీమ్ సిన్స్ 2017. చూసుకుంటే అన్నీ అలా అలా కొన్ని అలా బాహుబలిలాగానే ఉన్నాయి మరి నాకు కూడా. ఈ చెట్టుది కూడా దూకేది. ఈ ఎంట్రన్స్ అసలు బాహుబలిలో ఈ ఎంట్రన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంట్రన్స్. కరెక్ట్ ఆ సీన్ ముందర కదా ఎంట్రన్స్ ఇది. అమ్మాయి మీద చేయేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు తల. అందుకు బాలీవుడ్ డ్రీమ్ సిన్స్ 2017. రామాయణ బడ్జెట్ 2000 crore. బ్రో డెలివర్డ్ ఏ మాస్టర్ పీస్ ప్రోడక్ట్ ఇన్ 600 crore. నాగశ్విన్. ఇది కూడా అసలు క్రేజీ సీన్స్. అసలు ఆ మహాభారతం సీన్స్ ఏవైతే ఉంటాయో నేను ఐమాక్స్లో చూసిన, పెద్ద స్క్రీన్లో చూస్తుంటే మామూలుగా లేదు. ఒకటి ఏంటంటే నేను అది ఫ్రంట్లో దొరికిన నాకు సీట్లు, అదేమో స్క్రీన్ అంతా పెద్దగా ఉంది స్క్రీన్ అయితే.
అదొక్కటి కొంచెం తల పట్టేసినట్టుంది, కానీ పైనుంచి చూస్తే మాత్రం పైన సీట్లలో సూపర్ ఉంటుంది ఐమాక్స్లో. మహాభారతం షార్ట్స్ మాత్రం కల్కి 2లో ఒక్కొక్క షాటు ఒక్కొక్క డైమండ్. మీ బొమ్మల విలన్స్కి ఓ నమస్కారం. అవి కొంచెం తేడా ఉన్నాయి ఆ మాన్స్టర్స్, అవి అంటే ఏదో హాలీవుడ్ సినిమాలో ఉండే మాన్స్టర్స్లా ఉన్నాయి. ఓవరాల్గా రామా గ్లిమ్స్ అయితే పర్వాలే, కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి, పూడ్చాలి వాటిని. చూద్దాం ఎలా ఉంటుందో. దివాళీకి రిలీజ్ అంట ఫస్ట్ పార్ట్. ఇంకా సీతా గ్లిమ్స్ రావాలి, రావణాసుడి గ్లిమ్స్ రావాలి. రావణాసుడి గ్లిమ్స్ మాత్రం యష్ మామూలుగా ఉండదు నాకు తెలిసి. ఆ యష్ అది రావణాసుడు వచ్చినప్పుడు ఆ పుష్పక విమానము అది ఆ షార్ట్స్ మాత్రం భలే ఉన్నాయి. ఎంతైనా వారణాసితో కంపేర్ చేస్తే మాత్రం కష్టమే. వారణాసి రాజమౌళి ఒక నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు. చాలామంది అంతా ఫస్ట్ ఫ్లాప్ అవుతుంది అది అంటున్నారు, కానీ నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు చూడు రాజమౌళి మాత్రం, నో డౌట్. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఐమాక్స్ అలాంటి పెద్ద పెద్ద స్క్రీన్స్లో చూస్తాను నేనైతే. అది ఎలాగో మేడ్ ఫర్ ఐమాక్స్ కదా. ఇది కూడా రామాయణ కూడా మేడ్ ఫర్ ఐమాక్స్ అంట. ఈ రామాయణకి మ్యూజిక్ కూడా హ్యాన్స్ జిమ్మర్ ఎవరో ఆయన మంచి ఆస్కార్ అవార్డు విన్నర్ అంట. చాలా సినిమాలకి, ఇది అవతారు దానికి కూడా ఆయన అనుకుంటామని నాకు తెలియదు. ఇది మరి రామాయణ మీద వచ్చిన కొన్ని పబ్లిక్ ఒపీనియన్స్, ట్రాల్స్, పిఆర్ టీమ్ ట్రాల్స్ అవన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.